ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతలు గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనము. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపించును అని ఇక్కడ రాయబడి ఉన్నది. నిజముగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే మరణములో నుండి విడిపించడం మాత్రమే కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించినట్లయితే నిన్ను పాపములో నుండి విడిపించబడతావు. నువ్వు శాపంలో నుంచి విడుదలని పొందుతావు. నువ్వు ప్రతి విధమైనటువంటి దరిద్రములో నుండి విడుదల పొందుతావు. తరతరాలు వచ్చుతున్నటువంటి శాపములో నుండి నువ్వు విడుదల పొందగలుగుతావు. నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే ఇట్టి మేలుని నువ్వు పొందగలుగుతావు. దేవుని యందు భయము భక్తి అనేది నీకు లేకపోతే నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి కంటే మరింత దిగజారిపోతావు అన్న విషయాన్ని మీరు గమనించగలగాలి. ఈ దినము చాలామంది భక్తి చేస్తున్నారు. నిజమైన భక్తి చేయుచున్నారా అంటే ప్రశ్నార్థకమే. సృష్టించిన సృష్టికర్తను మరిచి సృష్టమును ఎంతోమంది పూజిస్తూ ఆరాధిస్తూ మేము భక్తి చేయుచున్నామని అనుకుంటున్నారు. వాస్తవానికి వారు సహితము వారు చేయుచున్న భక్తిని మరి యథార్థంగా చేయుచున్నారు. కానీ సృష్టికర్తను ఎరిగి ఉన్నటువంటి నీవు సరైనటువంటి భక్తి చేయుచున్నావా? సరిగా దేవుని యందు భయము భక్తి కలిగి ప్రవర్తిస్తున్నావంటే ఆలోచించు, నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు. అన్యులు చూడండి ఎలా ఉన్నారో, మీరు చూడండి ఎలా ఉన్నారు. ఆలోచన చేయండి. యెహోవా యందలి భయభక్తులు కలిగిన మరణ పాశముల నుండి ఆయన వారిని విడిపించునని రాయబడి ఉన్నది. నువ్వు విడుదల పొందాలంటే నువ్వు కట్టబడిన కట్టులో నుండి బంధకాల్లో నుంచి దేవుని తెలుసుకుని నీవు ఆయన యందు నమ్మకం ఉంచు, భయం ఉంచు, భక్తితో ఆయన్ని సేవించు, ప్రార్థించు, ఆరాధనలో పాల్గొను. ఎక్కడున్నా భయం కలిగి దేవుడు చూచుచున్నాడని భయం కలిగి బ్రతుకు. దైవాశీర్వాదములు నువ్వు పొందుతావు. గమనించి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ఉదయకాల సమయం మందు మీరు మాతో మాట్లాడిన రీతికై స్తోత్రాలు స్వామి. దేవా, చక్కగా మీరు మాతో మాట్లాడారు. నీ యందు భయము భక్తి కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడారు. అందులోకి స్తోత్రం. నిజంగా ఇన్ని రోజులు మాలో భయము భక్తి లేదయ్యా. ఈ వాగ్దానాన్ని విని మేము భయభక్తులతో జీవించటకు కృపను అనుగ్రహించండి. ఎవరైతే ప్రార్థన చేయుచున్నారు అలాంటి ప్రార్థన ఆలకించి అటు హృదయాన్ని దయచేయమని ఈ సముఖంలో వేడుకొనిచున్నాను. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడ కోసం సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.